గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. క్లైమేట్ లెసన్లో భాగంగా ఈరోజు గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. గ్లోబల్ వార్మింగ్ అంటే భూగోళం వేడెక్కడం కారణంగా క్లైమేట్లో మార్పు అనేది వస్తుంది. అది ఏ విధంగా అనేది ఈ లెసన్ అయ్యేటప్పటికి మీరే గ్రహించగలరు. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో ఎర్త్ ఒక ఫైర్ బాల్, మండుతున్న వాయుగోళం నుంచి మన ఎర్త్ అనేది ఫామ్ అయ్యి ప్రజెంట్ ఉన్న గ్లోబ్గా, అంటే ప్రజెంట్ ఉన్న ఎర్త్గా ఏర్పడడం అనేది జరిగింది. ఈ విధంగా భూమి ఏర్పడుతున్న క్రమంలో వివిధ గ్యాసెస్ అనేవి రిలీజ్ అయ్యాయి. అయితే ఆ గ్యాసెస్ అవుటర్ స్పేస్లోకి వెళ్ళిపోనివ్వకుండా భూమి పట్టి ఉంచగలిగింది. ఆ గ్యాసెస్ని స్పేస్లోకి వెళ్ళిపోనివ్వకుండా భూమి మీదే ఉండేటట్లుగా పట్టి ఉంచగలిగింది. బికాస్ ఆఫ్ ఇట్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా ఆ వాయువుల్ని పట్టి ఉంచగలిగింది ఎర్త్. మనం చూడండి, హీలియం బెలూన్స్ని కొని ఆడుకుంటూ ఉంటాం కదా. ఈ హీలియం బెలూన్ని మనం పట్టుకున్నంతసేపు మాత్రమే అది మనతో ఉంటుంది. ఒకవేళ దాన్ని థ్రెడ్ వదిలేసామనుకోండి, దాని థ్రెడ్ వదిలేస్తే అది చాలా పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ మనకి దొరకదు. అంటే మనం పట్టుకోవడం వలన పట్టుకున్నంతసేపు అది ఉంటుంది, వదిలేస్తే ఉండదు. మనం దాన్ని మన చేత్తో పట్టుకొని నిలపడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎర్త్ ఏం చేస్తుంది అంటే, చేత్తో పట్టుకోలేదు కదా ఎర్త్, అందుకని గ్రావిటేషనల్ ఫోర్స్తో వివిధ వాయువుల్ని పట్టి ఉంచుతుంది, ఎర్త్ మీదే ఉండేటట్లుగా పట్టి ఉంచుతుంది. ఫలితంగా ఎర్త్ మీద వాయువులు ఈ విధంగా పలచటి పొరలాగా ఏర్పడడం అనేది జరిగింది. దీన్నే మనం అట్మాస్ఫియర్ అని అంటున్నాం. ఈ వాయువుల పొరనే అట్మాస్ఫియర్ అని అంటున్నాం. ఈ అట్మాస్ఫియర్లో చాలా రకాల వాయువులు ఉంటాయి. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రోజన్, వాటర్ వేపర్, అలాగే నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ లాంటి ఎన్నో గ్యాసెస్ ఈ అట్మాస్ఫియర్లో ఉంటాయి. ఈ అట్మాస్ఫియర్ వలన మనకి చాలా రకాల బెనిఫిట్స్ అనేవి కలుగుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ఉన్న ఆక్సిజన్, వాతావరణంలో ఆక్సిజన్ ఉండటం వలనే మనం ఊపిరి పీల్చుకుంటున్నాము, బ్రతుకుతున్నాము. వితౌట్ ఆక్సిజన్ we cannot live on the earth. అసలు జీవించడం పాసిబుల్లే కాదు. ఆక్సిజన్ లేకుండా భూమి మీద జీవించడం పాసిబుల్లే కాదు ఏ జీవికి కూడా. అలాగే ఈ అట్మాస్ఫియర్లో ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. ఈ ఓజోన్ లేయరు సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ ఈ రేస్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ సూర్యుని నుంచి చాలా రకాల రేస్ వస్తాయి. అందులో అల్ట్రావైలెట్ రేస్ అనేవి చాలా డేంజరస్ రేస్ అన్నమాట. ఈ డేంజరస్ రేస్ని భూమి మీదకి రాకుండా ఓజోన్ లేయరు అబ్జార్బ్ చేసుకుంటుంది. చూడండి, మనల్ని ఎంత బాగా రక్షిస్తుందో ఓజోన్ లేయర్ కదా. ఒకవేళ ఈ డేంజరస్ రేస్ మన భూమి మీదకి వస్తే మనందరికీ కూడా చర్మ క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయన్నమాట. కాబట్టి వాటన్నింటి నుంచి మనల్ని ఓజోన్ లేయరు కాపాడుతుంది. నిజంగా ఓజోన్ లేయరు గ్రేట్ కదా. నెక్స్ట్, అలాగే వాతావరణంలో ఉన్న నైట్రోజన్ని మొక్కల పెరుగుదలకి ఉపయోగించుకొని అవి మనకి అవసరమైన ప్రోటీన్స్ని ఇస్తున్నాయి. ఈ విధంగా నైట్రోజన్ మొక్కలకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ చూడండి, వాటర్ సర్కిల్. ఇది ఆల్రెడీ మీరు దీని గురించి 9th క్లాస్లో నేర్చుకున్నారు. వాటర్ సర్కిల్ జనరల్గా మనకి ఎక్కువ పర్సెంట్ వాటర్ మాస్ ఉంది కదా భూమి మీద.
71% వాటర్ మాస్, ఓన్లీ 29% మాత్రమే ల్యాండ్ మాస్ అనేది ఉంది. ఈ వాటర్ మాసెస్ నుంచి ఎవాపరేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఎవాపరేషన్ అనేది జరుగుతుంది అంటే నీటి ఆవిరి, నీరు ఆవిరి అవ్వడం అనేది జరుగుతుంది. ఈ నీటి ఆవిరి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఎర్త్ మీదకి కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఎక్కడ ఎవాపరేషన్ జరిగింది అక్కడే ఉండదు. సముద్రాల మీద ఎవాపరేషన్ జరిగింది, సముద్రాల మీదే కాకుండా భూభాగం మీద కూడా ట్రావెల్ చేస్తుంది. ఇలా భూమి మీదకి ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ప్రెసిపిటేషన్ అంటే వర్షంగా మారడం, వర్షంగా భూమిని రీచ్ అవ్వడాన్ని ప్రెసిపిటేషన్ అని అంటారు. ప్రెసిపిటేషన్ ప్రక్రియ ద్వారా ఆ వాటర్ అనేది భూమి మీద పడుతుంది, అంటే భూమిని రీచ్ అవుతుంది వాటర్. ఈ విధంగా రీచ్ అయిన వాటరు భూమి మీద నదులుగా, సరస్సులుగా, కాలువలుగా ప్రయాణించడం జరుగుతుంది. ఆ వాటర్ని మనం అనేక అవసరాలకి ఉపయోగించుకుంటాం కూడా. అలా ఉపయోగించుకున్న తర్వాత ఆ నదులు అవి ప్రవహించి చివరికి సముద్రంలో కలుస్తాయి. ఇక్కడ సముద్రం మీద నుంచి వాటర్ అనేది భూమి మీదకి వచ్చింది. భూమి మీద మనం వినియోగించుకోగా మిగిలిన వాటరు చివరికి వెళ్ళి ఎక్కడ కలుస్తుంది? సముద్రాల్లో కలుస్తుంది. ఈ విధంగా సముద్రం మీద నుంచి భూమి మీదకి, భూమి మీద నుంచి సముద్రాల మీదకి ఫ్రెష్ వాటర్ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. దీన్నే వాటర్ సైకిల్ అని కానీ వాటర్ సర్కిల్ అని కానీ పిలుస్తారు. అర్థమైందా? అంటే ఈ వాటర్ సర్కిల్ అనేది జరగడానికి ఇక్కడ మేఘాలు ఏర్పడడం కానీ, ప్రెసిపిటేషన్ ప్రక్రియ జరగడం కానీ అంతా అట్మాస్ఫియర్లోనే జరుగుతుంది. వితౌట్ అట్మాస్ఫియర్ ఈ ప్రక్రియ ఏది కూడా ఉండదు. అట్మాస్ఫియర్ కారణంగానే మనం జీవించడానికి అవసరమైన ఆక్సిజన్ అందుతుంది. అలాగే మొక్కలకు అవసరమైన నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ లాంటి వాయువులు అందుతున్నాయి. నెక్స్ట్ ఓజోన్ లేయర్ మనల్ని అల్ట్రావైలెట్ రేసెస్ నుంచి రక్షిస్తుంది. అలాగే మనకు అవసరమైన ఫ్రెష్ వాటర్ సర్క్యులేషన్ కూడా జరగటానికి వాతావరణమే కారణం. ఇన్ని బెనిఫిట్స్ని మనం వాతావరణం నుంచి పొందుతున్నాం. నెక్స్ట్ మన ఎర్త్ మీద ఈ అట్మాస్ఫియర్ అనేది పలచటి దుప్పటి మాదిరిగా ఉంటుందన్నమాట. ఈ అట్మాస్ఫియర్ చేసే పనుల్లో ముఖ్యమైనది ఏంటి అంటే భూమిని వెచ్చగా ఉంచడం, భూమిని వేడిగా ఉంచడం అనేది అట్మాస్ఫియర్ చేసే ముఖ్యమైన పని. జనరల్గా సూర్యకిరణాల నుంచి వచ్చే వేడిని భూమి మీదకి వెళ్ళనిస్తుంది. అట్మాస్ఫియరు భూమి మీదకి ఈజీగా వెళ్ళనిస్తుంది. తర్వాత భూమి ఏం చేస్తుంది అంటే వేడిని గ్రహించుకున్న తర్వాత ఆ వేడిని మళ్ళీ వాతావరణంలోకి రేడియేట్ చేస్తుంది. అయితే ఆ రేడియేట్ చేసినప్పుడు ఆ వేడి స్పేస్లోకి వెళ్ళిపోకుండా వాతావరణం ఉంచుతుందన్నమాట. ఆ వేడిని స్పేస్లోకి వెళ్ళిపోనివ్వకుండా భూమి మీదే ఉండేటట్టుగా ఈ అట్మాస్ఫియరు ఆపుతుంది. ఫలితంగా భూమి వేడిగా ఉంటుంది. ఇలా వేడిగా ఉంచడంలో ముఖ్యంగా కొన్ని గ్యాసెస్ కీలక పాత్ర వహిస్తాయి. అవేంటి అంటే కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రోజన్, వాటర్ వేపర్, ఇవన్నీ ఈ అన్ని గ్యాసెస్ కూడా భూమి యొక్క వెచ్చదనాన్ని రక్షిస్తున్నాయన్నమాట. అందుకనే ఈ వాయువుల్ని ఈ విధంగా భూమిని వెచ్చగా ఉంచడాన్ని, ఈ వాయువులు భూమిని వెచ్చగా ఉంచడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జనరల్గా మనం దుప్పటి కప్పుకొని పడుకున్నప్పుడు బయట వాతావరణం ఎలా ఉన్నా కానీ దుప్పటి లోపల ఉన్న మనకి మాత్రం వెచ్చగా ఉంటుంది కదా. అదేవిధంగా ఈ దుప్పటి లాంటి ఈ అట్మాస్ఫియర్, ఈ థిన్ లేయర్ అనేది భూమి మీద ఉండటం కారణంగానే భూమి అనేది వేడిగా ఉంటుంది. ఇలా వేడిగా ఉండటాన్ని ఏమని చెప్పాను?
గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అసలు గ్రీన్ హౌస్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది చూడండి. జనరల్గా మంచు ప్రాంతాలలో మొక్కల్ని పెంచడం కోసం ఇటువంటి హౌసెస్ని లేదా ఇటువంటి నిర్మాణాలని ఏర్పాటు చేస్తారు. గ్లాస్తో కానీ ఇతర ట్రాన్స్పరెంట్ మెటీరియల్తో కానీ ఈ హౌసెస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవేం చేస్తాయి అంటే సన్ రేస్ని ఈజీగా లోపలికి వెళ్ళనిస్తాయి, లోపలి వేడిని ఈజీగా బయటికి రానివ్వవు. ఫలితంగా లోపల వెచ్చగా ఉంటుంది. ఆ వెచ్చదనం అనేది అక్కడ మొక్కలు పెరగడానికి అనుకూలమైన పరిస్థితిని కలిగి ఉండడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా వీటి నిర్మాణాలు ఈ గ్రీన్ హౌసెస్ లోపల మొక్కలు అనేవి పెరుగుతాయి అన్నమాట. జనరల్గా ఇవి మంచు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. వీటిని గ్రీన్ హౌసెస్ అంటారు కదా. వీటిని వెచ్చగా అంటే వీటి లోపల వెచ్చగా ఉంటుంది. అలాగే భూమిని వెచ్చగా ఉంచుతుంది అట్మాస్ఫియర్లోని గ్యాసెస్. ఫలితంగా ఆ గ్యాసెస్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటారు. వెచ్చగా ఉంచడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఆ వెచ్చగా ఉంచడానికి తోడ్పడే ముఖ్యమైన గ్యాసెస్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటారు. అర్థమైందా? నెక్స్ట్, ఒకవేళ అట్మాస్ఫియరే కనుక లేకపోతే భూమి ఎలా ఉండేదో తెలుసా? ఇలా ఉండేది, మంచు ముద్దగా మారి ఉండేది ఎర్త్. నిజంగా అట్మాస్ఫియర్ గ్రేట్ కదా. అయితే ప్రజెంట్ మన ఆందోళన ఏంటి అంటే ఎర్త్ ఇలా వేడిగా అయిపోతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అని అంటున్నా. భూమి వేడెక్కడాన్ని గ్లోబల్ వార్మింగ్ అని అంటున్నా. అయితే గతంలో కూడా ఇంతకుముందు భూమి ఏర్పడినప్పటి నుంచి చాలాసార్లు భూమి చల్లగా అవడం, వేడిగా అవడం జరిగింది. కానీ ఇప్పుడు మన ఆందోళన ఏంటి అంటే వేడిగా అవుతుంది, కానీ దాని యొక్క స్పీడ్ చాలా వేగంగా వేడిగా అవుతుంది. గతంలో అయితే అంత వేగంగా వేడిగా కానీ చల్లగా కానీ అవ్వలేదు. అలా అవ్వటానికి, చల్లగా అవడానికి కానీ వేడిగా అవడానికి కానీ చాలా టైము తీసుకోవడం జరిగింది. అలా చాలా సమయం తీసుకోవడం కారణంగా భూమి మీద ఉండే జీవరాశి కూడా భూమికి అనుగుణంగా ఆ చల్లదనానికి కానీ ఆ వెచ్చదనానికి కానీ అనుకూలంగా మార్పు చెందడానికి వాటికి టైం అనేది ఉండేది. కాబట్టి కాలక్రమంగా అవి కూడా ఎర్త్తో పాటు ఎర్త్కు అనుకూలంగా మారుతూ ఉండేవి. కానీ ప్రజెంట్ అలా కాదు, ర్యాపిడిటీ అనేది ఎక్కువగా ఉంది. చాలా ర్యాపిడ్గా ఎర్త్ అనేది వేడిగా అయిపోతుంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. నెక్స్ట్, అయితే మరి అంత వేగంగా ఎందుకు అయిపోతుంది అంటే చూడండి, జనరల్ 18th సెంచరీలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఇంగ్లాండ్లో మొదలైంది. 18th సెంచరీలో 19th సెంచరీ నాటికి చాలా దేశాల్లో ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే పారిశ్రామిక విప్లవం కారణంగా రకరకాల వస్తువుల్ని కనుగొనడం, వాటి తయారీ విధానాన్ని ఈజీగా తయారు చేసే విధానాల్ని కనుగొనడంతో రకరకాల పరిశ్రమల్ని ఎస్టాబ్లిష్ చేసేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ ప్రతి చిన్నదానికి కూడా మనకి ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి. ప్రతి చిన్న వస్తువుని తయారు చేయడానికి కూడా ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి కదా. ఈ ఇండస్ట్రీస్ నుంచి ముఖ్యంగా CO2 అనేది రిలీజ్ అవుతుంది. ఈ పొగ, అలాగే వీటి నుంచి వదిలే వాటర్ను, ఇతర వేస్ట్ మెటీరియల్స్ నుంచి CO2 అంటే కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగే కొద్దీ ఎర్త్ అనేది వేడిగా అయిపోతుంది. ఎందుకని? అది వాతావరణాన్ని వేడిగా ఉంచే ఒక వాయువు. అది పెరిగిపోతుంటే వాతావరణంలో CO2 పెరిగితే ఏమవుతుంది? ఎర్త్
వేడిగా అవుతుంది, ఎర్త్ మీద వెచ్చదనం అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఇంతకీ మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే, ఇదివరకు గ్లోబ్ వేడెక్కినప్పుడు చల్లగా అయినప్పుడు అది న్యాచురల్గా జరిగింది, కానీ ఇప్పుడు వేడెక్కుతున్నప్పుడు మాత్రం అది న్యాచురల్గా జరగట్లేదు. మన యొక్క చర్యల కారణంగా, మన యొక్క యాక్షన్స్ కారణంగానే భూమి అనేది వేడెక్కుతుంది. అంటే దీనికి రీజను మనమే. అందుకనే ఇప్పుడు గ్లోబ్ వేడెక్కడాన్ని ఏమంటున్నారు అంటే AGW ఆంథ్రోపాజనిక్ గ్లోబల్ వార్మింగ్. ఇక్కడ ఆంథ్రోపాజనిక్ మీన్స్ కాజ్డ్ బై హ్యూమన్స్. ఇది ఎబ్రివేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. ఆంథ్రోపాజనిక్ మీన్స్ హ్యూమన్స్, అలాగే AGW ఎబ్రివేషన్ బాగా గుర్తుపెట్టుకోండి, ఆంథ్రోపాజనిక్ గ్లోబల్ వార్మింగ్. మానవుల కారణంగానే గ్లోబ్ అనేది వేడెక్కుతుంది. ఇలా వేడెక్కడాన్ని ఆంథ్రోపాజనిక్ గ్లోబల్ వార్మింగ్ AGW అని అంటారు. చూడండి, మనమే ఎర్త్ని వేడిగా చేసేస్తున్నాం. వీళ్ళు కూడా చూడండి, మనమే అన్నట్టుగా చేతులు ఎత్తి మరీ చెప్తున్నారు కదా. ఇందులో మీరు కూడా ఉన్నారు. ఎక్కడున్నారో చూడండి. నెక్స్ట్, రీసెంట్గా సైంటిస్టుల యొక్క రీసెర్చ్లో ఒక విషయాన్ని కనుగొన్నారు. ఏంటంటే నార్త్ పోల్ని టండ్రా రీజియన్ అని అంటాం. నార్త్ పోల్ దగ్గర ఉండే మంచు ప్రాంతాన్ని టండ్రా రీజియన్ అని అంటాం కదా. ఈ టండ్రా రీజియన్లో మంచు కిందన మీథేన్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయంట. ఎక్కువ మొత్తంలో మీథేన్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మన కారణంగా ఎర్త్ వేడెక్కిపోతూ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ వేడికి మంచు కూడా కరిగిపోతుంది. మంచు కరిగిపోతే లోపల ఉన్న మీథేన్ కూడా బయటికి వచ్చేస్తుంది. ఈ మీథేన్ కనుక ఎక్కువ మొత్తంలో వాతావరణంలోకి వచ్చేసింది అనుకోండి, అది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దేనికంటే కార్బన్ డైఆక్సైడ్ కంటే. కార్బన్ డైఆక్సైడ్ని CO2 అంటాం కదా. CO2 కంటే కూడా మీథేన్ చాలా పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్గా ఇది పనిచేస్తుంది. అంటే ఎర్త్ని మరింత వేడిగా అయిపోవడానికి ఇది సహకరిస్తుంది. అర్థమైందా? నెక్స్ట్, మరి AGW వల్ల క్లైమేట్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది చూడండి. AGW వల్ల క్లైమేట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది. AGW వల్ల ఫస్ట్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్స్లో అవాంతరాలు అనేవి ఏర్పడతాయి. జనరల్గా ఎయిర్ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వైపు వీస్తుంది. జనరల్గా ఇక్కడ 0 degrees లాటిట్యూడ్ ఈక్వేటార్ ఉన్న ప్లేస్లో, ఈక్వేటార్కి ఇరువైపులా కొంత భాగం ఎలా ఉంటుంది, లో ప్రెషర్ ఏరియాని కలిగి ఉంటుంది. అంటే అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది కదా. మరి భూమధ్యరేఖ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి ఇక్కడ లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ లో ప్రెషర్ ఏరియాకి హై ప్రెషర్ అంటే చల్లగా ఉన్న ప్రాంతాలు, ఇక్కడ అధిక పీడనం, ఎయిర్ ఎప్పుడూ కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వైపు వీస్తుంది. ఇప్పుడు హై ప్రెషర్ బెల్ట్ నుంచి లో ప్రెషర్ బెల్ట్ వైపు విండ్స్ అనేవి వేస్తాయి, ఇరువైపులా కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వైపు. అలాగే ఈ హై ప్రెషర్కి పైన కూడా లో ప్రెషర్స్ అనేవి ఉంటాయి, అటువైపు కూడా విండ్స్ అనేవి వేస్తాయి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వైపు. మరి ఇప్పుడు ఇది ఇలా వీయడం అనేది అట్మాస్ఫియరిక్ ఎయిర్ సర్క్యులేషన్స్ కదా. జనరల్గా ఇలా జరుగుతుంది. కానీ ఇప్పుడు గ్లోబ్ వేడెక్కిపోతే, భూగోళం వేడెక్కితే మరి హై ప్రెషర్ లో ప్రెషర్ అని డిఫరెన్స్ ఉంటుందా? అంతా కూడా ఏ ప్రెషర్ అవుతుంది, లో ప్రెషర్ అవుతుంది. అంటే ఎయిర్ ఫ్లోలో డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడతాయి.
నెక్స్ట్ మరొకటి, భూమి మీద నుంచి సముద్రాల మీదకి, సముద్రాల మీద నుంచి భూమి మీదకి కూడా హీట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది, లేదా హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. జనరల్గా భూమి వేడెక్కినప్పుడు భూమి నుంచి వెచ్చటి గాలులు సముద్రం మీదకి వేస్తే, సముద్రం మీద నుంచి చల్లటి గాలులు భూమి మీదకి వేస్తాయి. ఫలితంగా భూమి మీద ఉష్ణోగ్రత మరీ పెరిగిపోకుండా కొంత కంట్రోల్లో ఉండటం అనేది జరుగుతుంది. అంటే చల్లటి గాలులు రావటం వల్ల మరీ వేడిగా అయిపోదన్నమాట. అలాగే సముద్రాల మీద వేడిగా ఉన్నప్పుడు భూమి మీద నుంచి చల్లటి గాలులు సముద్రాల మీదకి వేస్తాయి. అలాగే సముద్రం మీద నుంచి వెచ్చటి పవనాలు భూమి మీదకి వేస్తాయి. దీనివల్ల భూభాగము మరియు సముద్ర భాగంలో ఉష్ణోగ్రతల్లో డిఫరెన్సెస్ అనేవి మరీ ఎక్కువ కాకుండా కంట్రోల్ అనేది చేయబడుతుందన్నమాట. భూ ఉష్ణోగ్రత మరీ పెరిగిపోకుండా, అలాగే సముద్రపు ఉష్ణోగ్రత మరీ పెరిగిపోవడం, మరీ తగ్గిపోవడం లాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఈ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. కానీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుంది అంటే, భూమి వేడిగా అయిపోతే అట్ ద సేమ్ టైం భూమి మీద ఉన్న వాషన్స్ కూడా వేడిగా అయిపోతాయి. అప్పుడు ఈ బ్రీచెస్ వేయడానికి అవకాశం ఉంటుందా? చల్లటి పవనాలు వేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అంతా కూడా వెచ్చటి పవనాలే ఉంటాయి. ఈ విధంగా హీట్ ట్రాన్స్ఫర్ అవడంలో కూడా, ల్యాండ్ నుంచి వాటర్కి, వాటర్ నుంచి ల్యాండ్కి హీట్ ట్రాన్స్ఫర్ అవడంలో కూడా అవాంతరాలు అనేవి ఏర్పడతాయి. అయితే మరి ఈ విధంగా హీట్ ట్రాన్స్ఫర్లో కానీ, ఎయిర్ సర్క్యులేషన్లో కానీ మార్పులు అనేవి ఏర్పడినప్పుడు వెదర్ కండిషన్లో మార్పు అనేది వస్తుంది. ఆ వెదర్ కండిషన్లో మార్పు దీర్ఘకాలం కొనసాగితే, అంటే లాంగ్ టర్మ్ ఆ కండిషన్స్ కంటిన్యూ అయితే క్లైమేట్లో కూడా చేంజ్ అనేది వస్తుంది. అంటే క్లైమేట్లో కూడా ఇప్పటి వరకు ఉన్న క్లైమేట్ వ్యవస్థలో మార్పులు అనేవి వస్తాయి. అయితే దీని అంతటికీ కారణం మనమే కదా. మనము ఏర్పాటు చేసిన ఇండస్ట్రీస్ రిలీజ్ చేసిన CO2 వల్ల కానివ్వండి, లేకపోతే మనం నరికేస్తున్న ఫారెస్ట్ని ఎక్కువగా నరికేయడం వల్ల కానీ భూమి మీద CO2 శాతం అనేది పెరిగిపోతూ ఉంది. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ శాతం అనేది పెరిగిపోతూ ఉంది. మరి దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దాని యొక్క ప్రభావం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ప్రభావం ఏదో ఒక దేశానికో ఒక ప్రాంతానికో పరిమితం కాదు. అన్ని దేశాల మీద దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. దానికోసం WMO మరియు UNEP, వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఈ రెండు కలిసి 1988లో IPCC అనే ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. IPCC అనే ఒక సంస్థని ఏర్పాటు చేశారు. దీని అబ్రివేషన్ ఇంపార్టెంట్, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది దేనికోసం కృషి చేస్తుంది అంటే, కార్బన్ ఎమిషన్స్ అంటే CO2ని తగ్గించడానికి వివిధ ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది అని భావించి
ప్రపంచ దేశాల మధ్య CO2ని తగ్గించడానికి ఒక అగ్రిమెంట్ని కుదర్చడానికి ఇది ప్రయత్నిస్తూ ఉంది. అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఇది ప్రయత్నిస్తూనే ఉంది, కానీ ఇప్పటికీ కూడా దీని ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. అనేక కాన్ఫరెన్సెస్లో ఏర్పాటు చేసింది, అవన్నీ కూడా ఫెయిల్యూరు అయ్యాయి. రీసెంట్గా 2013లో పోలాండ్లోని వార్సా అనే ప్రాంతంలో ఒక కాన్ఫరెన్స్ని నిర్వహించింది. అయితే ఈ కాన్ఫరెన్స్ కూడా ఫెయిల్యూర్ అయ్యింది. ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు వరల్డ్ మ్యాప్ తీసుకొని ఫస్ట్ ఇది ఇంగ్లాండ్ని ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఇంగ్లాండ్ దిగువనే ఫ్రాన్స్ పక్కన జర్మనీకి పైనే డెన్మార్క్. ఇది ఈజీగా అర్థమవుతుంది. డెన్మార్క్ విడివిడిగా చిన్న చిన్న ఐలాండ్స్ కింద ఉంటుంది, అది డెన్మార్క్ దిగువనే జర్మనీ పక్కనే పోలాండ్. మ్యాప్ పాయింటింగ్లో పెట్టండి ఇవన్నీ కూడా. పోలాండ్కి ఇంకో ఐడెంటిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ బాల్టిక్ సీ అనేది ఉంది. ఇది మీకు బ్లూ కలర్లో ఉంటుంది, ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది. ఇది బాల్టిక్ సీ. దీని షేప్ చాలా ఈజీగా మనకి కనిపిస్తుంది. సరిగ్గా చూడండి వరల్డ్ మ్యాప్లో. ఈ బాల్టిక్ సీకి దిగువనే పోలాండ్ అనేది ఉంటుంది. ఇక్కడ జరిగిన సమావేశం కూడా ఇంతకీ ఫెయిల్యూర్ అయింది. దానికి రీజన్ ఏంటి అంటే డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ రెండింటి మధ్య మిస్అండర్స్టాండింగ్స్. ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్ ఏమంటున్నాయి అంటే CO2ని ఎక్కువగా రిలీజ్ చేసేది డెవలపింగ్ కంట్రీస్ ఫాజిల్ ఫ్యూయల్స్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే కోల్, ఇతర ఆయిల్స్, న్యాచురల్ గ్యాస్ మొదలైనవి. వాటిని ఉపయోగించడం ద్వారా కార్బన్ ఎమిషన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి అన్నమాట. అంటే CO2 ఎక్కువ రిలీజ్ అవుతుంది. అటువంటి గ్యాసెస్ని CO2ని రిలీజ్ చేసే ఫాజిల్ ఫ్యూయల్స్ని డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. కాబట్టి ఆ గ్యాసెస్ని ఫాజిల్ ఫ్యూయల్స్ని ఉపయోగించడం మానేమనండి, డెవలపింగ్ కంట్రీస్ని మానేమనండి. అప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది కంట్రోల్ అవుతుంది అని డెవలప్డ్ కంట్రీస్ చెప్తున్నాయి. మరి డెవలపింగ్ కంట్రీస్ ఏమంటున్నాయి అంటే మేము ఫాజిల్ ఫ్యూయల్స్ని ఉపయోగించకపోతే మా డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది, కాబట్టి మేము వాటిని ఉపయోగించకుండా ఉండలేము. ఒకవేళ నిజానికి డెవలప్మెంట్ యొక్క ఎర్లీ స్టేజెస్లో మీరు కూడా ఫాజిల్ ఫ్యూయల్స్నే ఉపయోగించారు, మాకు హెల్ప్ చేసే ఉద్దేశం ఉంటే వీటికి ఆల్టర్నేటివ్, ఫాజిల్ ఫ్యూయల్స్కి ఆల్టర్నేటివ్గా ఏమైనా ఉంటే మాకు సూచించండి, ఆ సహాయాన్ని చెయ్యండి అని డెవలపింగ్ కంట్రీస్ అంటున్నాయి. ఈ విధంగా మీరంటే మీరు తగ్గించండి అంటే మీరు తగ్గించండి అని డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ రెండు వాదించుకోవడం కారణంగానే ఈ సమావేశాలు, IPCC కాన్ఫరెన్సెస్ అన్నీ కూడా ఎటువంటి అగ్రిమెంట్ కుదుర్చుకోకుండానే ఫెయిల్యూర్ అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, మొత్తం మీద అందరూ గుర్తించదగ్గ విషయం ఏంటి అంటే మానవుల కారణంగానే గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. మన కారణంగానే గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. అది కనుక తగ్గించకపోతే భూమే కాదు మన యొక్క నాశనానికి కూడా మనమే కారణం అవుతామన్నమాట. అంటే ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కొని పడిపోతాం చూడండి. ఆ విధంగా మనం కార్బన్ ఎమిషన్స్ని కనుక తగ్గించకపోతే భూమిని నాశనం చేయడమే కాదు, భూమితో పాటు మనకి కూడా
లైఫ్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ అయితే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల రాబోయే సెంచురీ నాటికి ఉష్ణోగ్రతలు కొంచెం పెరుగుతాయి. కొంచెం అంటే 2 degrees సెల్సియస్ టెంపరేచర్స్ పెరుగుతాయి అన్నమాట. ఇది చాలా తక్కువే కదా అని అనిపిస్తుంది, కానీ ఈ 2 degrees సెల్సియస్ టెంపరేచర్స్ పెరగడం కారణంగా మంచు ప్రాంతాల్లో మంచు అంతా కూడా కరిగి, అంతా అని కాదు చాలా వరకు మంచు కరుగుతుంది. ఈ కొంచెం ఉష్ణోగ్రత కారణంగా మంచు కరిగి సముద్రాల్లోకి నీరుగా చేరుతుంది. ఫలితంగా సముద్రాల యొక్క వాటర్ లెవెల్ 1 meter పెరుగుతుంది. వాటర్ లెవెల్ 1 meter పెరుగుతుంది అన్నమాట. ఈ 1 meter పెరగడం కూడా తక్కువే అనిపిస్తుంది, కానీ ఈ 1 meter కారణంగా ప్రపంచంలోని చాలా కోస్టల్ ఏరియాస్ నీటిలో మునిగిపోతాయి. సరే, ఇక్కడ ప్రపంచంలో చాలా దేశాలు మొత్తం ఈవెన్ అన్ని కాంటినెంట్స్ కూడా కోస్టల్ ఏరియాస్ని కలిగి ఉన్నాయి. ఈ కోస్టల్ ఏరియాస్ అన్నీ కూడా సముద్రాల్లో మునిగిపోవడం అనేది జరుగుతుంది. ఈవెన్ మన భారతదేశానికి కోస్టల్ ఏరియా కూడా సముద్రంలో మునిగిపోవడం అనేది జరుగుతుంది. ఫలితంగా మనం చాలా నష్టాల్ని చవి చూడాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకా మన భారతదేశ విషయానికి వస్తే మనం ఎటువంటి నష్టాల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది చూడండి. మన భారతదేశం కూడా విశాలమైన కోస్టల్ ఏరియాని కలిగి ఉంది. చాలా పొడవైన తీర ప్రాంతాలని కలిగి ఉంది కదా. ఒకవేళ వాటర్ లెవెల్ పెరిగితే ఈ తీర ప్రాంతం అంతా కూడా సముద్రంలో మునిగిపోతుంది. దానికంటే ముందుగా ఈ తీర ప్రాంతాల్లో నివసించే వాళ్ళని మనం ఏం చేయాలి, లోపలి ప్రాంతాలకి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి నివాసాలని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే వేరే ప్రాంతాలకి, కోస్టల్ ఏరియాస్ నుంచి వేరే ప్రాంతాలకి వాళ్ళని తరలించాలి, సేఫ్ అయిన ప్రాంతాలకి తరలించాలి. అలా తరలించడం అనేది గవర్నమెంట్కి బర్డెన్తో కూడిన పని. కొన్ని గవర్నమెంట్ బర్డెన్ వహించిన ఇలా వలస వెళ్ళిన ప్రజలు, వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిన ప్రజల యొక్క జీవన విధానం చాలా అస్తవ్యస్తం అయిపోతుంది. అప్పటి వరకు అలవాటైన ప్రాంతాలని వదిలేసి కొత్త ప్రాంతాల్లో నివసించడం అనేది వాళ్ళకి చాలా పెద్ద సమస్యగా మారుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2009లో ఇక్కడ ఐలా సూపర్ సైక్లోన్ అనేది ఏర్పడింది. ఐలా సూపర్ సైక్లోన్ అనేది ఏర్పడినప్పుడు బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ యొక్క తీర ప్రాంతాన్ని సుందర్బన్స్ అని అంటారు. అంటే అటవీ ప్రాంతం అన్నమాట. వెస్ట్ బెంగాల్ తీరంలో ఉన్న అటవీ ప్రాంతం సుందర్బన్స్. ఆ సుందర్బన్స్ ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అయ్యింది, అంటే సర్వనాశనం అయిపోయింది. ఈ ప్రాంతం నుంచి చాలామంది ప్రజలు వేరే ప్రాంతాలకి జీవనోపాధిని వెతుక్కుంటూ వెళ్ళారు. ఆ విధంగా ఇక్కడున్న కోల్కతా ప్రాంతానికి వాళ్ళు వలస వెళ్ళడం జరిగింది. ఈ కోల్కతాలోని నోనడంగా ప్రాంతంలో వాళ్ళని ఆ తరువాత కాలంలో, అంటే ఇక్కడ సైక్లోన్ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ ప్రాంతానికి వెళ్ళారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కోల్కతాలో ఈస్టర్న్ సైడ్ ఉంది ఈ ప్రాంతం, నోనడంగా ప్రాంతం. ఈ నోనడంగా ప్రాంతంలోని ప్రజల్ని అక్కడి నుంచి వ్యాకేట్ చేయించేయడం అనేది జరిగింది. ఎవరు అంటే కోల్కతా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నోనడంగా ప్రాంతంలో వాళ్ళని వ్యాకేట్ చేయించేసింది. దాంతో వాళ్ళంతా కూడా ఆవాసం లేక, వాళ్ళంతా లేబర్స్ అన్నమాట, రిక్షా కార్మికులు, ఇతరుల ఇళ్లల్లో పనిచేసి జీవనాన్ని పొందేవాళ్ళు, అటువంటి ప్రజలు. వాళ్ళని వ్యాకేట్ చేయించేయడంతో వాళ్ళ పాపం వీధుల్లో, వర్షంలో, ఎండలో ఆ విధంగా చాలా ఇబ్బంది పడుతూ రోజులు గడపాల్సి వచ్చింది. అయితే కలకత్తా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఎందుకు వీళ్ళని వ్యాకేట్ చేయించింది అనేది మీకు సెటిల్మెంట్ లెసన్లో వివరంగా చెప్తాను. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్
ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదొక ప్రభావం. అయితే మనకి నార్త్న ఎంచక్క హిమాలయాస్ అనేవి ఉన్నాయి. ఈ హిమాలయాస్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ హిమాలయాస్లో ఉన్న మంచు అనేది కరిగిపోతుంది. కరిగిపోవడం కారణంగా ఆ కరిగి ఇక్కడి నుంచి ప్రవహిస్తున్న గంగా రివరు, ఇతర బ్రహ్మపుత్ర, ఇండస్ లాంటి రివర్స్లు, వాటి యొక్క ట్రిబ్యూటరీస్లలో వాటర్ ఫ్లో అనేది పెరుగుతుంది. వాటర్ ఫ్లో పెరగడం వల్ల చేపల ఆవాసాలకి అవాంతరం అనేది ఏర్పడుతుంది. మంచినీటిలో పెరిగే చేపల ఆవాసాలకి అవాంతరం ఏర్పడుతుంది. ఫలితంగా వాటి మీద డిపెండ్ అయ్యి, అంటే చేపలు పట్టడం మీద డిపెండ్ అయిన మత్స్యకారుల యొక్క జీవనోపాధి అనేది పోతుందన్నమాట. వాళ్ళ జీవనోపాధిని కోల్పోతారు. ఇదొక ఎఫెక్ట్. ఇక మూడవది ఏంటి అంటే, గ్లోబల్ వార్మింగ్ వల్ల కొన్ని ప్రాంతాలేమో ఎక్కువ రెయిన్ఫాల్ని, కొన్ని ప్రాంతాలేమో చాలా తక్కువ రెయిన్ఫాల్ని పొందడం అనేది జరుగుతుంది. లైక్ థార్ డిజర్ట్ లాగా. థార్ డిజర్ట్ చాలా తక్కువ రెయిన్ఫాల్ని పొందుతుంది. అలాగే ఇటువైపు ఉన్న ఈశాన్య రాష్ట్రాలు, ఇక్కడ చూడండి, మేఘాలయ, ఈ ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా చాలా ఎక్కువ రెయిన్ఫాల్ని పొందుతాయి. ఈ విధంగా కొన్ని ప్రాంతాలు తక్కువ, కొన్ని ప్రాంతాలు ఎక్కువ రెయిన్ఫాల్ని పొందడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఎక్కువ తక్కువ పొందడం వల్ల ఏమవుతుంది అంటే, ఎక్కువ పొందే ప్రాంతాల్లో ఫ్లడ్స్ అనేవి సంభవిస్తాయి. తక్కువ పొందే ప్రాంతాల్లో డ్రాట్స్ అనేవి ఏర్పడతాయి. కరువు కాటకాలు ఏర్పడతాయి. ఎక్కువ వర్షం పడే ప్రాంతాలు వరదలకి గురవుతాయి. ఏవి కూడా మామూలుగా ఉండవన్నమాట. నెక్స్ట్ నాలుగో ఎఫెక్ట్ ఏంటి అంటే పంటల మీద, ఇంకొకటి క్రాప్స్ మీద. నాలుగో ఎఫెక్ట్ క్రాప్స్ అన్నమాట. పంటల మీద ప్రభావం చూపుతుంది. ఎప్పుడైతే వర్షపాతం సరిగా పడుతో దాని ప్రభావం క్రాప్స్ మీదే కదా ఉంటుంది, వ్యవసాయం మీదే కదా. పైగా మన భారతదేశంలో 80% పాపులేషన్ డిపెండ్స్ అపాన్ అగ్రికల్చర్. కాబట్టి వ్యవసాయం ఎఫెక్టివ్గా లేకపోతే దాని యొక్క ప్రభావం భారత ప్రజలందరి మీద ఉంటుంది. సరిగా పంటలు పండవు. వర్షాలు సక్రమంగా లేకపోవడం వలన పంటలు సరిగా పండవు. సరైన సమయంలో వర్షం సంభవించకపోవడం, ఒకవేళ పంట వేసిన తర్వాత వర్షం రాకపోతే ఆ పంట నాశనం అయిపోవడం లాంటి పరిణామాలు ఏర్పడతాయి. కాబట్టి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నమాట. ఈ విధంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల భారతదేశానికి కూడా చాలా డీమెరిట్స్ అనేవి కలుగుతాయి అన్నమాట. అయితే ఒక భారతదేశం అనే కాదు, ప్రపంచ దేశాలన్నింటికీ కూడా నష్టమే. మొత్తం గ్లోబల్ వార్మింగ్ అంటే మొత్తం ప్రపంచానికి సంబంధించింది కాబట్టి అన్ని దేశాలకి ఆ ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి అన్ని దేశాల గవర్నమెంట్స్ కూడా వీలైనంత త్వరగా ఒక అగ్రిమెంట్ని కుదుర్చుకొని కార్బన్ ఎమిషన్స్ని రిలీజ్ చేయడం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని మనమంతా కోరుకుందాం. మనం కూడా ఇండివిజువల్గా మనం కూడా బాధ్యతాయుతమైన సిటిజన్స్గా CO2ని రిలీజ్ చేసే రకరకాల ఐటమ్స్ని మనం వినియోగించడం మానేద్దాం. వాటి వినియోగాన్ని కనీసం తగ్గించుకుందాం. ఫలితంగా మన ఎర్త్ని కాపాడడంలో మన వంతు పాత్ర పోషించినట్లు అవుతుంది. ఓకేనా? ఇది ACW మరియు దాని యొక్క ఇంపాక్ట్స్ గురించి మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం. మీకు ఒక విషయం చెప్పాలి. లాస్ట్ వీడియోలో నేను రిట్రియేటింగ్ మాన్సూన్స్ గురించి చెప్పేటప్పుడు రిట్రియేటింగ్ మాన్సూన్స్ వల్ల సైక్లోన్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్పాను కదా. ఆ సైక్లోన్స్ యొక్క ప్రభావం వెస్ట్ బెంగాల్ యొక్క తీర ప్రాంతం మీద ఉంటుంది, సుందర్బన్స్ ప్రాంతం మీద ఉంటుంది అని చెప్పాను. ఆ తర్వాత బంగ్లాదేశ్ తీరాన్ని కూడా అప్పుడప్పుడు ఇవి తాకుతాయి అని చెప్పాలి. బంగ్లాదేశ్ అంటే వేరే కంట్రీ. బంగ్లాదేశ్ యొక్క తీరం మీద కూడా ఈ సైక్లోన్స్ అనేవి ప్రభావాన్ని చూపుతాయి అని ఈ బంగ్లాదేశ్ని చూపిస్తూ నేను బెంగాల్ అని పలికాను. ఇప్పుడు కరెక్ట్ చేసుకోండి, బెంగాల్ కాదు, ఇది బంగ్లాదేశ్. వెస్ట్ బెంగాల్ మీద సైక్లోన్స్ ప్రభావం పడుతుంది. అలాగే అప్పుడప్పుడు బంగ్లాదేశ్ తీరాన్ని కూడా సైక్లోన్స్ తాకడం అనేది జరుగుతుంది. ఓకేనా? Okay dear students, thank you so much for wonderful listening.